In the previous video, I have discussed about hair transplantation, extraction, follicular unit extraction and implantation of the roots in detail. And you have seen those videos also, how it is extracted and how it is implanted. In this video, now I am going to discuss immediate post care and late post care. మీరు ఇమేజ్లో చూడొచ్చు, మొత్తం రూట్స్ అన్నీ ఇంప్లాంటేషన్ అయిపోయింది, స్కాల్ప్ అంతా చిన్న చిన్న గింజల మాదిరిగా మీకు నెత్తి మీద కనపడతా ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ హెయిర్ రూట్స్. దేర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ దెమ్. డోంట్ వరీ అబౌట్ రెడ్నెస్, బ్లీడింగ్, వాట్ ఎవర్ ఈజ్ సీన్. దట్ ఈస్ సింపుల్ surgical procedure which is going to be there for few hours. In one day this whole area will become dry, and slowly in 3-4 days the skin, you can see that skin around the roots, whatever is visible, becomes dry, dark, and nothing is going to be visible. And మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే స్కిన్ లోపల ఉన్న రూట్ అన్నమాట. బయట ఉన్న స్కిన్ నల్లబడిపోతుంది, డ్రై అయిపోతుంది, ఊడిపోతుంది 5 నుంచి 6 రోజులకి. And in our place we don't put any dressing, we leave the scalp open. There is nothing going to happen. They don't need any stitches, hair won't fall back. They are snugly fitting into the slits we have made. So unless until somebody pulls the root with their nails and fingers, then nothing will come out. And we prescribe you a simple saline solution to keep the roots moist. మేల్కొని ఉన్నంతసేపు అది కొడుతూ ఉండడం. You can just lie down on the fan, తల ఎత్తి పెట్టుకొని పండుకోవటం. స్ట్రైట్గా పండుకుంటే మంచిది, ఎటు పండుకుంటే అటు కళ్ళు వాస్తాయి కొంచెం 2 రోజులు 3 రోజుల తర్వాత. కానీ స్ట్రైట్గా పండుకోవటం, వెనక తీసిన దగ్గర ప్రెషర్ పడినా ఏమీ అవ్వదు. యూ హ్యావ్ టు జస్ట్ హ్యావ్ ఎ సాఫ్ట్ పిల్లో అండ్ హెడ్ రేస్డ్ స్లైట్లీ, అండ్ యూ కెన్ ఈట్ నార్మల్ ఫుడ్. ఇమీడియట్గా అయిపోయిన దగ్గర నుంచి నార్మల్గా అన్నీ తినొచ్చు. అండ్ రొటీన్గా ప్రిస్క్రైబ్ చేసేది. చాలామంది ఈ అపోహలో ఉంటారు, సంవత్సరాలు మందులు వాడుకోవాలా, అయ్యో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, లాంగ్ టర్మ్ అయ్యి వస్తాయి, ఇవి వస్తాయి. నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఇఫ్ రూట్స్ ఆర్ extracted properly, implanted nicely, there are small minor hiccups, there is nothing going to happen in a healthy individual. ఇంప్లాంట్ చేసిన తర్వాత రూట్స్ని మీరు స్పెషల్గా కేర్ తీసుకోవాల్సింది ఏమీ లేదు. స్ప్రే కొట్టుకుంటూ ఉంటారు. 5వ రోజు 6వ రోజు ఇఫ్ యు ఆర్ లొకేటెడ్ ఇన్ ఏ లోకల్ ఏరియా, వచ్చి వాష్ చేయించుకొని వెళ్ళొచ్చు. దూరంగా వెళ్తే షవర్ ఎట్లా సొంతంగా చేసుకోవాలో ప్రికాషన్స్ కూడా తెలుసుకొని వెళ్ళొచ్చు అనమాట. స్పెషల్ షాంపూస్ ఏం అక్కర్లేదు. 7వ రోజు 6వ రోజు ఈవెన్ 5వ రోజు అయినా కూడా నీట్గా షాంపూ షవర్ చేయొచ్చు. దాని మీద వస్తే ఇక్కడ చేయించుకొని ఒకసారి క్లీన్ చేయించుకొని వెళ్ళిపోవచ్చు. ఈ చెక్కులు లాంటి వారం 10 రోజులకు ఊడిపోతాయి. నెక్స్ట్ 3-4 వారాలకి బయట ఉన్న హెయిర్ రూట్స్ లాస్ అయిపోతాయి. 8 వారాలకి 7 వారాలకి చాలామందికి, అంటే బై ది ఎండ్ ఆఫ్ 2 months అండ్ ఆల్ 60-70% మందిలో 60%-80% రూట్స్ పోతాయి. పెట్టినట్టే ఉండదు, అంటే మొత్తం పోయినాయి, బయటదే పోయింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అదేంటంటే మనం చెట్టేస్తే ఆకులు రాలిపోయినట్టు అనుకోండి. రూట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్టర్ 3 months, అండ్ 80% ఆఫ్ ద రూట్స్, 90% ఆఫ్ ద రూట్స్ కమ్స్ అవుట్ బై ది ఎండ్ ఆఫ్ 8-9 months. అండ్ దే విల్ గ్రో అండ్ దే ఆర్ యువర్ ఓన్ హెయిర్. చాలామంది అడుగుతారు, ఐ ట్రిమ్ చేసుకోవచ్చా, కట్ చేసుకోవచ్చా, షేవ్ చేసుకోవచ్చా? ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్. వన్స్ దే హ్యావ్ గ్రోన్ అండ్ వెల్ సెటిల్డ్ స్కాల్ప్, ఏమైనా చేసుకోవచ్చు. ఇట్స్ యువర్ ఓన్ రూట్స్. వీ హ్యావ్ నాట్ టేకెన్ ఫ్రమ్ ఎనీబడి. అవేమి రిజెక్ట్ అవటం, బాడీలు ఇది అవటం అవేమీ అవ్వదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ మనం పర్మనెంట్ డోనార్ ఏరియా నుంచి బ్యాక్న రూట్స్ తీసుకొని ఉంటే ఏమవు, పైనుంచో కింద నుంచో వీక్ ఏరియా రూట్స్ పెట్టుకుంటే అవి పోయే అవకాశం ఉంటుంది టైంతో పాటు. వీటితో పాటు మీ నార్మల్గా డిపెండింగ్ ఆన్ ద ఏజ్ యూ కెన్ హ్యావ్ ఏ హార్మోన్ సప్రెసార్ పిల్స్ ఇఫ్ యూఆర్ బాదరింగ్ అబౌట్ యువర్ ఓన్ హెయిర్. పెట్టిన రూట్ పెరగటానికి మీరు ఏ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన పనిలే. టైంకి తినటం, నిద్రపోవటం, స్ట్రెస్ తగ్గించుకోవటం, సింపుల్ విటమిన్ అండ్ హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తింటే సరిపోతుంది. అండ్ స్కాల్ప్ని హెల్దీగా ఉంచుకోవటం, డాండ్రఫ్ రాకుండా. డాండ్రఫ్ వస్తే ఏమైనా స్ప్రేసు, షాంపూస్ అవన్నీ వచ్చి ప్రిస్క్రైబ్ చేయించుకొని వెళ్ళటం. అదర్వైజ్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ వచ్చే మందులు వాడాల్సిన పని లేదు. దేర్ ఆర్ మెడికల్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్. మెడికల్ మేనేజ్మెంట్ అంటే మన ఫినెస్ట్రైడ్ అంటే హార్మోన్ సప్రెసార్ పిల్స్ అట్లాంటివి కొంతమంది ప్రిస్క్రైబ్ చేస్తారు కొన్ని సెంటర్లు. అది కూడా ఎవరికి ఇండికేటెడ్. కొంచెం ఏరియా పోయింది, మిగిలిన ఏరియా ఫాస్ట్గా పోతుంది, అది పోకుండా ఉండడం కోసం, స్లోగా డౌన్ అవడం కోసం వాడుకోవచ్చు. అంతేగాని పెట్టిన రూట్స్ పెరగటానికి దీస్ థింగ్స్ ఆర్ టాబ్లెట్స్ ఆర్
not going to add any output or any special advantage. ఈ ఫస్ట్ 3-4 డేస్ మట్టి కొట్టుకోకుండా, గాలి తగలకుండా, బయట దుమ్ము అది కొట్టుకోకుండా చూసుకోవడం కోసం వి ప్రిస్క్రైబ్ ఏ సర్జికల్ క్యాప్. 3-4 రోజుల తర్వాత మీ సొంత క్యాప్ పెట్టుకోవచ్చు, ఆఫీస్కి పోవచ్చు, పనులన్నీ చేసుకోవచ్చు. అనదర్ థింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఈజ్ 6 డేస్కి 7 డేస్ అప్పుడు 5 డేస్ అప్పుడు మొహం మీద వాపు వస్తుంది ఫుల్గా అప్పర్ పార్ట్లో. అది కూడా ఎవరికంటే ఫ్రంట్ పార్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళకి ఇట్ ఈస్ ఎ సింపుల్ ఎడిమా. మనం ఇంజెక్షన్ వేస్తున్నాం, చాలా స్లిట్స్ చేస్తున్నాం, దట్ ఈస్ ఏ ట్రామా. ఏళ్ళు నలిగితే ఎట్లా ఉబ్బుద్దో అట్లానే అనుకోండి. అది ఫోర్ హెడ్ మీదకి వాపు స్ప్రెడ్ అవుతుంది కొంచెం, అండ్ ఇట్ కమ్స్ అరౌండ్ ఐ ఆల్సో. దట్ ఈస్ అ వరీ సంథింగ్, అండ్ మెనీ పీపుల్ గెట్ వరీడ్. ఏదో ఎంట్రుకల కోసం పోతే కళ్ళన్నీ వాసిపోయినాయి, ఏందో ఇది ఏమన్నా అవుతుందేమో ఆ టెన్షన్. దెర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. 99% ఆఫ్ ద టైమ్స్ ఎవ్రీథింగ్ విల్ గో స్మూత్లీ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిజార్వ్. అది గ్రావిటీ వల్ల వాప్ కిందకి దిగుతూ ఉంటుంది. అండ్ సింపుల్ మెజర్స్, యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ అండ్ ఎనల్జెసిక్స్ మీరు వేసుకునే సరిపోతాయి. స్పెషల్గా దానికోసం తీసుకోవాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు టేక్ టూ మెనీ స్టెరాయిడ్స్ pills or anything to get the resorption of the swelling. In the next video I am going to discuss about new advances in hair transplantation, that to a beard hair transplantation. అంటే గడ్డం నుంచి హెయిర్ తీసి ఎక్కువ ఉన్న వాళ్ళకి నెత్తి మీద ఇంప్లాంట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్ అండ్ ఇట్స్ ప్రూవ్డ్ అండ్ ఇట్స్ బీన్ డన్ రెగ్యులర్.